సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడికి ఫిల్మ్ మేకర్స్ మీడియా వీళ్ళే కాకుండా సినిమా లవర్స్ సినిమాని చాలా ఇష్టపడే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి కామన్ డెలిగేట్స్గా వస్తుంటారు. అట్లా మన టీవీ5 లోగో చూసి ఇక్కడికి వచ్చిన వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు వీళ్ళందరూ విజయవాడ అండ్ డిఫరెంట్ లొకేషన్స్ వచ్చారు. మాక్సిమం ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చారంట వీళ్ళు. మన టీవీ5 లోగో చూసి మన వాళ్ళు కదా అని వచ్చారు. సరే వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఇక్కడ రావడానికి వీళ్ళకి ఇన్స్పైర్ చేసినటువంటి విషయాలు అంటే ఒకసారి మాట్లాడదాం వీళ్ళతో. హాయ్ బ్రదర్, ఎక్కడ నుంచి మీరు? విజయవాడ అన్నారు కదా. విజయవాడ. ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి అసలు? సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, నేను ప్రొఫెషనల్ అడ్వకేట్. నేను హైదరాబాద్ ప్రాక్టీస్ చేస్తాను. అంటే మనకి మొదటి నుంచి విజయవాడ అనగానే సినిమా రాజధాని. మనకి తెలుగు వాళ్ళకి విజయవాడ అంటే సినిమా రాజధానిగా చెప్పుకుంటాం. మొట్టమొదటి థియేటర్ అక్కడ నుంచి మొదలైంది. విజయవాడ వాళ్ళంటే మాక్సిమం సినిమా లవర్సే ఉంటారు. సో మీకు పర్టికులర్గా ఇక్కడికి రావడానికి ఎన్ని రోజులు ఇక్కడ ఉండబోతుంది? యాక్చువల్గా ఏంటంటే 10 years నుంచి వస్తున్నాం ఈ ఫిలిం ఫెస్టివల్కి. సో ఈ ఫిలిం ఫెస్టివల్ మేము ఫిలిం మేకింగ్ స్టడీస్ చదివాము, ఈ విజువల్ కమ్యూనికేషన్ చదివాము. సో అప్పుడు చదివినప్పుడు చెప్పేవాళ్ళు ఇక్కడ ఫిలిం ఫెస్టివల్ నడిచింది ఇండియా అండ్ వరల్డ్ వైడ్గా. ఇండియాలో జరిగే మెయిన్ ఫిలిం ఫెస్టివల్ గోవాలో జరిగిద్ది అని చెప్పేవాళ్ళు. సో ఏంటో చూద్దాం అని చెప్పి 10 years బ్యాకే వచ్చాను. అప్పటి నుంచి ఇంకా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం అనమాట. ఈ ఫిలిం ఫెస్టివల్లో ఫిలిమ్స్కి ప్రత్యేకత ఏంటి అంటే, మనం ఏదైనా దేశం వెళ్ళినప్పుడు అక్కడ లొకేషన్స్ చూస్తాం, సీనరీస్ చూస్తాం, కానీ ఎవరింట్లోకి వెళ్ళి చూడలేము. వాళ్ళ ఫుడ్ కల్చర్ ఏంటి, వాళ్ళ ఇల్లు కల్చర్ ఏంటి, వాళ్ళ ఇంట్లో ఇంటీరియర్ ఎలా పెట్టుకుంటారు, ఇలాంటి చాలా డీటెయిల్స్ ఇలాంటి సినిమాల్లో ఉంటాయి అన్నమాట. సో ఈ సినిమాల్లో చూడటం వల్ల మనం లోపలికి వెళ్ళలేని వేరే దేశాల్లో కానీ వేరే చాలా మారుమూల లేదంటే ఇప్పుడు ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కానీ ఈ మూవీస్లో వాళ్ళ ఇంట్లో జరిగేవి కూడా క్లియర్గా చూడొచ్చు అనమాట. సో అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ హార్ట్ టచింగ్ పాయింట్స్ తీసుకొని, చిన్న పాయింట్ తీసుకొని 1 hour మనల్ని లోపలికి తీసుకెళ్ళిపోయి లోపల ఎక్కడ గుచ్చుకునే అంత ఎమోషన్ తీసుకురాగలిగే మూవీస్ ఉంటాయి అన్నమాట. రైట్ బ్రదర్, మీరు కమర్షియల్ 10 years నుంచి వస్తుందని చెప్తున్నారు కదా. 10 years బ్యాక్ తెలుగు సినిమా వేరు, ఇండియన్ సినిమా వేరు. ఇప్పుడున్న ఇండియన్ సినిమా తెలుగు సినిమా వేరు. బట్ ఇప్పుడు మీరు చెప్తున్నారు చిన్న చిన్న కంట్రీస్ నుంచి వచ్చేవి బెస్ట్ మూవీస్ ఉంటాయి మనకి ఇక్కడ కంటెంట్ పరంగా. సో అవి చూస్తున్నప్పుడు మన ఇండియన్ సినిమాలకి వేరే భాషల సినిమాలకి మధ్య ఒక తేడా ఏంటి? మన ఎక్కువ కమర్షియల్ యాంగిల్ ఆస్పెక్ట్లో కనిపిస్తూ ఉంటాయి. వాటికి వీటికి అంటే మన వేరే భాషల సినిమాలకి మన ఇండియన్ సినిమాలకి ఉన్న వేరియేషన్ ఏం చూసారు మీరు? ఇప్పుడు యాక్చువల్గా మన ఇండియన్ సినిమా ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఎవ్రీ కంట్రీలో ఎంటర్టైన్మెంట్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. మన కంట్రీలో మూవీస్ ఎంటర్టైన్మెంట్, అక్కడ ఆర్ట్. సో అది మేజర్ డిఫరెన్స్ అన్నమాట. సో మన కంట్రీలో ఏంటంటే ఒక సినిమాని మనం ప్రశాంతంగా ఉండటానికి, హ్యాపీగా ఉండటానికి, థ్రిల్ ఫీల్ అవ్వడానికి సినిమాస్ చూస్తాం. అక్కడ అలా కాదు, ఒక పాయింట్ ఆర్ట్ లాగా. ఇప్పుడు ఒక పెయింటింగ్ని చూసి ఎలాగైతే అనలైజ్ చేసి దాన్ని తీసుకుంటామో అలాగ మూవీస్ని వాళ్ళు అలా చూస్తారు. సో అదే మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయాలు అంటే మీరు ఎన్నాళ్ళుగా వస్తున్నారు? మేము సేమ్ అంతా ఫ్యామిలీ ఒక బ్యాచ్. సో ఒక్కొక్కరు ఎడ్యుకేషన్ ప్రొఫెషన్, ఒక్కొక్క ఫీల్డ్. సో ప్రొఫెషన్స్లో కూడా మనం డిఫరెంట్గా ఉన్నా సరే మా అందరు కామన్ కనెక్షన్ పాయింట్ ఏంటంటే ఫిలిమ్స్. సో ఎట్లా తీస్తారు? సో ఓన్లీ ఇండియా ఒక్క ఫిలిమ్సే కదా మన ఎక్స్పోజర్. అయితే త్రూఅవుట్ ద గ్లోబ్ ఒక్కొక్క కంట్రీది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో అవన్నీ మనం అడాప్ట్ చేసుకుని మనకు ఎట్లా యూజ్ అవుతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ నేర్చుకోవడానికే వస్తాము. దో వేరే ప్రొఫెషన్స్లో ఉన్నా సరే ఫిలిం ఎవ్రీ ఇయర్ మారుతూ ఉన్నాయి. సో గ్లోబల్గా ఎట్లా ఇవాల్వ్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే ఫర్దర్గా కొత్తగా అప్కమింగ్ వాళ్ళకి ఏదైనా కానీ ఆ అడాప్షన్ తీసుకుంటే యూజ్ అవుతుందని చెప్పి ఎవ్రీ ఇయర్ మేము రావడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ థీమ్ తీసుకుంటుంటారు వీళ్ళు. ఈ సంవత్సరం తీసుకుంటే యంగ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక ప్రయారిటీ ఇస్తున్నారు. యంగ్ ఫిల్మ్ మేకర్స్ ద వరల్డ్ ఈజ్ యువర్స్ అని చెప్పేసి ఇది 55th ఈఫీకి సంబంధించిన ఒక థీమ్ వీళ్ళది. మీరు రాబోయే రోజుల్లో మీరు చూడడానికి ఫిల్మ్ అని చేస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మీ సినిమాలు ఇక్కడ చూడొచ్చా? తప్పకుండా అండి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఒకటి ప్లాన్ చేసాం, కానీ అది అందరం వేరే మా వర్క్స్లో మేము ఉండిపోవడం వల్ల అది అవ్వలేదు. కానీ డెఫినెట్గా మేము దానికి ప్లాన్ చేస్తున్నాం తీయడానికి. ఎప్పటి నుంచో చూస్తున్నాం కానీ అది తీయడానికి కుదరట్లేదు, ఎందుకంటే ఎవరి ఫీల్డ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. సో ఖచ్చితంగా అందరం టైం తీసుకుని ఒక మూవీ ఖచ్చితంగా ఇక్కడికి పంపించాలి, ఇక్కడ ప్రైజ్ కొట్టాలి అని అనుకుంటున్నాం. సో ఇది వీళ్ళు మన తెలుగు ఒకే ఫ్యామిలీ నుంచి 10 yearsగా వస్తున్నారంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే చాలామంది ఫిల్మ్ మేకింగ్లో ఉన్న వాళ్ళు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ దీనికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వరు. ఇక్కడికి వస్తే కనుక వరల్డ్ సినిమాని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ సినిమా అందాక బ్రదర్ చెప్పినట్టుగా మనకి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, మిగతా వాళ్ళకి ఆర్ట్ ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది. ఆర్ట్ని హార్ట్ఫుల్గా చెప్పే సినిమాలు ఇక్కడ చాలా 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 ఉంటాయి. అలాంటి సినిమాలు చూసినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే కంటెంట్ రాసుకోగలిగడానికి ఒక ఇన్స్పిరేషన్ ఈ ఇఫీ ఇస్తుంది ఖచ్చితంగా ఫిల్మ్ మేకర్స్కి. సో చాలామంది చెప్తూ ఉంటారు
ఎవరైతే సినిమా మీద ఇంట్రెస్ట్గా ఉన్నారో సినిమాలు చూడాలని చూసేవాళ్ళు కూడా ఈవెన్ తీసేవాళ్ళు కానీ రైటర్స్ కానీ మేకర్స్ కానీ టెక్నీషియన్స్ కూడా సరే వీళ్ళు ఎవరైనా సరే ఇలాంటి ఒక వేదికలకు వచ్చి ఒకసారి చూస్తే కనుక వాళ్ళకు ఒక కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొత్త కంటెంట్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మన తెలుగు గైస్ చెప్పినటువంటి విషయం.